మాజీ మంత్రి వైసీపీ రాజోలు ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావును వైసీపీ చీఫ్ జగన్ ఫోన్లో పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న గొల్లపల్లికి గుండెపోటు రావడంతో అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. పార్టీ నేత గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాకబు చేశారు. ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తండ్రిని బాగా చూసుకోవాలని గొల్లపల్లి సూర్యారావు కుమారుడు శ్రీధర్కు జగన్ సూచించారు. పర్లేదు బాగుంది. రేపు డిశ్చార్జ్ చేస్తారంటున్నారు. త్వరగా ఇప్పుడు నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వలేదు. ఏంటంటే మన విజయలక్ష్మి గారు జగ్గిరెడ్డి గారు వీళ్ళందరూ వస్తారని 6వ తారీఖు ప్రోగ్రాం పెట్టామండి. రచ్చబండ కార్యక్రమం రోజు జరుగుతుంది. అయితే రోజు కొంచెం వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇంకో భారీ చేద్దామని కొంచెం విగరస్గా వర్క్ చేస్తానండి. సడన్గా ఒళ్ళంతా చెమటలు పట్టేసి అసలు వర్షం నీటిలో తడిసిపోయినట్టు అయిపోయానండి. మన కుర్రోళ్ళందరూ చేతులు పెట్టుకుని అమలాపురం తీసుకెళ్లారు. అమలాపురం కిమ్స్ డాక్టర్ గారు చాలా బాగా అటెంప్ట్ చేశాడు. ప్రస్తుతం బాగున్నారు బాబు. ఇదే వల్ల దేవుడి వల్ల బాగున్నారు అన్న. బాగుంది. ఒక 2 రోజులు పోతా నేను మళ్ళీ రెగ్యులర్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాను బాబు. అయ్యి ఒకటే వేశాడు, తర్వాత యాంజియోగ్రామ్ చేశాడు. అట్లన్నీ క్లీన్ చేశారంటున్నాను గారు. 2 క్లీన్ చేశారు. అవి కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయట. డ్యామేజ్ అయితే వాటిని కూడా శుభ్రం చేశారండి. ఒకటైతే డెడ్ అయింది, దానికేమో దాన్ని శుభ్రం చేసి ఫంక్షన్లో పెట్టారండి. బాగున్నారు బాబు. అదే మన కేఎన్ఆర్ గారు రోజు చేస్తాడు ఫోను. చాలా సంతోషం బాబు. మన బాబుని పక్కనే ఉన్నాడన్నా. బాగున్నాడు అన్న, నా కొడుకున్నాడు.